హలో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి శాతాలు పర్సంటేజెస్. శాతం అనగా 100కు ఎంత అనే అర్థం. ఏ విలువను శాతాల్లో తెలపాలి అంటే దాన్ని 100చే గుణించాలి. ఎగ్జాంపుల్, 1/2ని శాతాల్లో తెలపాలనుకున్నాం అనుకోండి. అప్పుడు 1/2 into 100, that is equal to 2 ones and 2 50s, that is equal to 50%. ఏ విలువనైతే శాతంని తొలగించాలి అంటే 100చే భాగించాలి, అంటే శాతాన్ని తీసేయాలన్నమాట. ఇప్పుడు 50 ఎగ్జాంపుల్ 50% అని అంటే దాన్ని 100తో భాగించాలి కదా. సో 50/100, 50 ones and 50 twos, that is equal to 1/2. కొన్ని పర్సంటేజ్ నుంచి భిన్నాల్లోకి మార్చాలంటే కొన్నిటిని బై హార్ట్ చేయాల్సిందే తప్పకుండా. ఎందుకంటే ఇలా బై హార్ట్ చేయడం వల్ల ఎగ్జామ్లో అనేది కొంచెం ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25% ఈక్వల్ టు దాన్ని ఎలా రాస్తామంటే, పర్సంటేజ్ని తీసేయాలంటే 25/100, 25 ones and 25 fours, that is equal to 1/4. 50% ఈక్వల్ టు ఎట్లా రాయాలంటే 50/100, that is equal to 1/2. 50 ones and 50 twos. థర్డ్ వన్, 75%ని భిన్నంలోకి మార్చాలంటే 75/100, 25 ones and 25 threes. ఫోర్త్ వన్, 120%ని భిన్నంలోకి మార్చితే 6/5 వస్తుంది. అలాగే ఫిఫ్త్ వన్, 4/3% ఈక్వల్ టు 1/75 వస్తుంది. ఎట్లా అంటే 4/3ని 100చే భాగిస్తాం కాబట్టి 4/300 అవుతుంది. అప్పుడు సింప్లిఫికేషన్ ద్వారా 1/75 వస్తుంది. సిక్స్త్ వన్, 11 1/9%ని ఎలా రాస్తాం? ఇక్కడ 1/, ఉంటుంది కదా, దాన్నే అదే వస్తుంది ఆన్సర్ అనమాట, 1/9. అండ్ 9 1/11, ఆన్సర్ వచ్చేసి 1/11 వస్తుంది. 33 1/3%, ఇక్కడ కూడా 1/3 మాత్రమే వస్తుంది. సో కొన్ని బై హార్ట్ చేయడం వల్ల మనకేంటంటే ఈజీగా ఉంటుంది. 9th వన్, 62 2/3% ఈక్వల్ టు 2/3 అవుతుంది అనమాట. 16 2/3% ఈక్వల్ టు 1/6 అవుతుంది. ఇక్కడ చూడండి, 62 2/3 అండ్ 16 2/3%. ఇవి రెండు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 66 2/3కి 2/3 వస్తుంది, 16 2/3కి 1/6 వస్తుంది. ఇప్పుడు పర్సంటేజ్ నుంచి దశాంశ రూపంలోకి, అంటే మామూలుగా భిన్నంలోకి అనమాట. సో 75% తొలగించాలంటే ఏం చేయాలి? 100 చేత భాగించాలి. సో 75/100. ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, పర్సంటేజ్ అని అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి, పైన 2 నెంబర్స్ ఉన్నాయి. సో పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వస్తాయి అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ 0.75. 123%, 123/100. 100 అంటే 2 zeros ఉన్నాయి, పైన 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఎట్లా చేస్తామంటే ఆ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ కాబట్టి 1.23 వస్తుంది. 50%, 50%ని కూడా 50/100. దట్ ఈస్ ఈక్వల్ 0.5 అవుతుంది. 50/100 ఈక్వల్ టు 0 0 గెట్ క్యాన్సిల్, 0.5 వస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్. 10 రూపాయల్లో 20 పైసలు ఎంత శాతం? ఎంత శాతం అంటే 10 రూపాయల్లో లో అనేదాన్ని ఎప్పుడూ కూడా మనం హారంలో రాసుకుంటాము. పైసలు, 20 పైసలు ఎంత అంటే ఎంత అనేదాన్ని పైన రాసుకుంటాం లవంలో. రూపాయలు ఇక్కడ పైసలు కాబట్టి రూపాయలని పైసల్లోకి మార్చుకున్నాం అనుకో, 10 రూపాయలు, దానికి ఇంకెంత 2 zeros వస్తాయి కాబట్టి 20/1000 వస్తుంది. ఎంత శాతం? శాతం అన్నప్పుడు ఇంటూ 100 రాస్తాం. సో 0 zeros గెట్ క్యాన్సిల్, అండ్ ఇక్కడ వచ్చేసి ఎంత అంటే 2%. 10 రూపాయల్లో 20 పైసలు అనేది 2% అవుతుంది. సెకండ్ వన్, 2/5లో 5/6 ఎంత శాతం? 2/5లో లో అంటే అది హారంలోకి వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 5/6. ఎంత శాతం అన్నప్పుడు 5/6 పైన ఉంటుంది. ఎంత శాతం అన్నప్పుడు శాతం ఇంటూ 100 వస్తుంది.
సో 5/6/2/5 ఇంటూ 100. దాన్ని 5/2ని 5/2 ఉంటుంది కదా, 5/6/2/5 ఉంది కదా, ఈ 2/5 అనేది మళ్ళీ న్యూమరేటర్లోకి తీసుకెళ్ళాం అనుకో, అది అనేది రివర్స్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ 5/6 ఇంటూ 5/2/5 అవుతుందన్నమాట. ఇట్లా ఉంది కదా, హారంలో ఉన్నది పైకి వెళ్తే రివర్స్ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ఈక్వల్ 5/6 ఇంటూ 5/2 ఇంటూ ఎంత శాతం అంటే 100 వేసుకుంటాం. 2 1s అండ్ 2 50s, 2 3s అండ్ 2 25s. సో 25 ఇంటూ 25 625/3. అప్పుడు ఎంత వస్తుందంటే, మామూలుగా మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా రాకపోయినా రఫ్ ఎస్టిమేషన్ ద్వారా ఇప్పుడు 620/3 600 అనుకున్నాం అనుకోండి. 600/3 అంటే మామూలుగా 200 వస్తుంది, 200 ఎబోవ్ వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లలో 200 పైన ఎబోవ్ ఉన్నది ఒకటే రెండే ఉన్నాయనుకో, కొంచెం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 208.33%. 100 రూపాయల్లో 25% విలువ ఎంత? ఇప్పుడు 25% తీసేయాలి అంటే ఏం చేస్తాం? 25/100. ఇప్పుడు 100 రూపాయల్లో అంటే దాన్ని ఇంటూగా చేసుకో, 100 రూపాయలు ఇంటూ 25%. దిస్ 0 zeros get cancel. 25. ఇప్పుడు మామూలుగా 100 రూపాయల్లో 25% అన్నాం అనుకో, మామూలుగా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం రావు. 25లో 105 అంటే 100లో 50% అంటే 50, అండ్ దాంట్లో సగం అని అంటే 25. సో ఈ విధంగా ఎస్టిమేషన్ వేసుకున్నా కానీ ఆన్సర్ మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది. 4th one, ఒక వ్యక్తి జీతము 1000 రూపాయల నుండి 1200కి పెరిగింది. అయినా ఆ జీతంలో పెరుగుదల శాతం ఎంత? అంటే ఇక్కడ పెరిగింది ఎంత? ఫస్ట్ జీతం 1000 రూపాయలు, తర్వాత 1200కి పెరిగింది. ఎంత శాతం అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి జీతం అంతా కదా, సో మామూలుగా ఇట్లా ఎస్టిమేట్ చేయొచ్చు. 1000కి 200, 1000కి 200కి మధ్య తేడా ఎంత? సో పెరుగుదల ఎంత పెరిగింది? పెరుగుదల బై అసలు తొలి విలువ, అసలు ఫస్ట్ జీతం ఎంత ఉంది, తొలి విలువ ఇంటూ శాతం, ఎంత శాతం కదా, ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ పెరుగుదల ఎంత? 1200 పెరిగింది కదా, 1200 నుంచి ఫస్ట్ విలువ ఎంత? 1000. సో 1000 తీసేస్తాం. సో తొలి విలువ అంటే ఎంత? అతనికి ఫస్ట్ ఉన్న జీతం ఎంత? 1000 రూపాయలు ఇంటూ 100. సో 1200లోకి వెళ్ళి 1000 పోతే 200/1000 ఇంటూ 100. zeros get cancel. And 20 ఎంత